6 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనకు అనూహ్య స్పందన లభిస్తోంది. మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయం వద్ద దరఖాస్తు చేసుకునేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. దాంతో ప్రజాపాలనకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. కాగా ఈ విషయంపై కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది పెదవి విరుస్తున్నారు. కొత్తగా పెళ్లి జరిగిన జంటలకు రేషన్ కార్డు లేకపోవడంతో ఈ పథకాలకు అర్హత లభించడం లేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు అందించాలని కోరారు. రెండు పాలు పెట్టు అలాగే ప్రజాపాలన యొక్క కొన్ని ప్రజలు కొన్ని ఇబ్బందులు జరిగినవి. కాకపోతే దాంట్లో సమస్యలు ఏ వ్యక్తి వల్ల జరిగినా కానీ ప్రజలకు ఈరోజు ఇబ్బందిగా ఉంది. ఆ ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వ ఆదేశాలనుసారము మరి మంచిర్యాల మున్సిపాలిటీలో ఒక 4 కౌంటర్లు తెరవడం జరిగింది. ఎవరైతే రేషన్ కార్డు కావాలనుకున్నారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అలాగే విద్యుత్ వినియోగంలో వాళ్ళ నంబర్లు ఏమన్నా తప్పు జరిగితే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కరెక్షన్ చేసుకోవచ్చు. అలాగే గ్యాస్ సిలిండర్లో వాళ్ళ నంబర్లు ఏమన్నా తప్పుడు జరగడం లేకుంటే ఫీడ్ కావడం జరగకుంటే మరి వాళ్ళు కూడా వచ్చి ఆ తప్పులన్నీ దిద్దుకొని వాళ్ళు ఈ ప్రభుత్వం ఇచ్చే రాయితీలను పొందవలసిందిగా ప్రజలకు కోరుతూ ఉన్నాము. ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ప్రజల కొరకు 4-5 కౌంటర్లు మేము ఓపెన్ చేసినాము. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ కౌంటర్లు తెరిచి ఉంటాయి. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సరే, ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తే కొత్త పెళ్ళైన వాళ్ళు నష్టపోతారు కదా. కొత్త రేషన్ కార్డులు అనేది ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఇంకా ఇంతవరకు అయితే నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు 6 గ్యారెంటీలను మాత్రం ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి త్వరలో కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుందని ఆశిస్తున్నాం. రేషన్ కార్డ్స్ లేని సందర్భంలో ఇవి మీరు ఫ్రీ కరెంట్ అని పెడుతున్నారు. ఫ్రీ కరెంట్ వాళ్లకు రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కొంతమందికి వచ్చి కొంతమంది రాకపోతే మా పరిస్థితి ఏంటి? రేషన్ కార్డ్స్ అన్నా పెట్టాలి, ఇవన్నా ఆపాలి. ఫస్ట్ ఇవి ఆపిన తర్వాత ఫస్ట్ రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత ప్రజలందరికీ అన్ని సౌతలు రేపు ఏమంటారు 2500 ఇస్తామని అంటారు. మరి మా పరిస్థితి 6 గ్యారెంటీల్లో అమలు చేస్తా అంటారు. రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి అమలు చేస్తారు, లేని వాళ్ళ పరిస్థితి మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం. చెప్పే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు కదండి. ఏం చేసేది? వీటికి సలహాలు అయితే మాకు ఇవ్వాలి కదా. వాళ్ళని అడిగితే వాళ్ళని అడిగితే సీఎంని అడగండి అంటున్నారు. అంటే వాళ్ళు సీఎం మన ఇంటి ముందు ఉన్నారా, ఇంటి అనుకున్నారా? సీఎంని పోయి అడగమంటారా? ప్రజలం కాదా మేము ఓటేస్తానే కదా అందరు గెలిచింది. మరి మా క్వశ్చన్స్కి ఆన్సర్ ఎవరు ఇస్తారండి? ఇక్కడ చెప్పాలి కదా ఎవరు ఎట్లా ఏంటిది అన్న సలహాలు అయితే ఇవ్వాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు సజెషన్స్ ఇవ్వాలి. ఏది ఇవ్వరు. రమ్మంటారు, వస్తారు, కిరాయి ఛార్జీలు పెట్టుకొని వస్తాం, 100 ఛార్జీలు పెట్టుకొని వచ్చి ఇక్కడ ఏం ఒరిగేది లేదు. వాటి అమ్మ ఛార్జెస్ బొక్క కానీ ఏముండదు. లోపలికి వెళ్ళినాం వచ్చినాం, ఏమున్నది? వెళ్ళండి అమ్మ, మీకు రేషన్ కార్డు లేదు, మీకు ఏది అర్హత లేదు అంటున్నాడు ఆయన. ఏం చేసేది? ఇంటికి వెళ్ళడమా? ఎట్లా మా పరిస్థితి?